టెస్ట్ ఫార్మాట్లో బరిలోకి దిగాలనుకుంటున్న సూర్యకుమార్ యాదవ్కు షాక్ తగిలింది. బుచ్చిబాబు ఇన్విస్టేషనల్ టోర్నీలో స్కై గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైనట్లు కథనాలు వస్తున్నాయి. గాయం తీవ్రతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టెస్ట్ ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే దులీప్ ట్రోఫీలో బరిలో దిగాలి, మెరుగైన ప్రదర్శన చేయాలి. బంగ్లాదేశ్తో సిరీస్కు దులీప్ ట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషాన్ వంటి వాళ్లు దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగబోతున్నారు. అయితే గాయం తీవ్రమైనదైతే దులీప్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ ఆడేది అనుమానమే. గతేడాది జూలైలో చివరిగా డొమెస్టిక్ క్రికెట్లో సూర్య బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీలోనే ఆడాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దాదాపు 3 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకోవడానికి టైం తీసుకున్నాడు. అయితే వన్డే టీ20 వరల్డ్ కప్లో స్కై బరిలోకి దిగాడు. టీ20 వరల్డ్ కప్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పడంతో స్కైకి జట్టు పగ్గాలు దక్కాయి. టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడు. శ్రీలంక టూర్లో పూర్తిస్థాయి కెప్టెన్గా జట్టును నడిపించాడు. 3-0తో టీమిండియాకు సిరీస్ను అందించాడు. అయితే 3 ఫార్మాట్లలో ఆడాలని సూర్య ఫిక్స్ అయ్యాడు. రెడ్ బాల్ క్రికెట్లోనూ టాలెంట్ చూపించాలనుకున్నాడు. అందుకు తగినట్లే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. డొమెస్టిక్ టోర్నీలకు అందుబాటులో ఉంటానని ముందుగానే సెలెక్టర్లకు సందేశం పంపాడు. కానీ బుచ్చిబాబు టోర్నీలో ఇప్పుడు గాయపడ్డాడు. నిజానికి 2023లోనే టెస్టులోకి స్కై ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు రాణించలేకపోయాడు. బిగ్ స్కోర్ను కొట్టలేకపోయాడు. 8 పరుగులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత టెస్టు జట్టులో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో లాంగ్ ఫార్మాట్లో ఆడాలని స్కై ఆరాటపడుతున్నాడు. ప్రస్తుతం టీ20లోనే ఉన్నాడు. వన్డేల్లో కూడా రెగ్యులర్గా చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టీ20లో మాదిరిగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్కై నిరూపించుకోలేకపోయాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా సెలెక్ట్ కాలేదు. వన్డే ఫార్మాట్ ప్రణాళికల్లో సూర్య లేడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇదివరకే చెప్పాడు. దీంతో టీ20లకు మాత్రమే స్కై పరిమితమవుతాడేమో అనే చర్చ ఉంది. సూర్య మాత్రం 3 ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. 37 వన్డేల్లో స్కై 773 పరుగులు సాధించాడు. 71 టీ20ల్లో 2432 పరుగులు చేశాడు. టీ20ల్లో 4 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలు సాధించాడు.